మత్స్యశాఖ పరిస్థితి మీద ఆధారపడిన కుటుంబాలకు మత్స్యశాఖ మీద ఆధారపడిన కుటుంబాలకు మత్స్యశాఖ ఆధారపడిన కుటుంబాలకు తక్షణమే రూపేందర్ సింగ్ ని సస్పెండ్ చేయాలి. అది చేతి వాటం తీసుకున్న అధికారిని సస్పెండ్ చేయాలి. చేతి వాటం తీసుకున్న అధికారిని చేతి వాటం తీసుకున్న సస్పెండ్ ని. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ రామారం గ్రామం చెందినటువంటి కొంతమంది గ్రామ పెద్దలతో పాటు మత్స్యశాఖ సంబంధించినటువంటి కార్మికులు కూడా వచ్చి ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు? అసలు రూపేందర్ సింగ్ ఎలాంటి అవకతవకలు పాల్పడ్డాడు? సార్, మాది రామారం గ్రామం. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో ఉన్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్న ప్రతి కులాలు కూడా మత్స్యశాఖ, కేవలం మత్స్యశాఖ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎక్కువ శాతం కూడా. అలాంటి కుటుంబాల నుంచి మా ఊరికి గత 70-80 సంవత్సరాలు ఊరు పుట్టిన కాంచి ఉన్న చెరువుని రూపేందర్ సింగ్ అనే అధికారి ఈ మాకు తెలియకుండా, మా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామస్తులు తెలియకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందని మాకు నిన్న సొసైటీ అధికారి వచ్చి తెలియజేసిండు. ఇక్కడ ఉన్న కుటుంబాలలో అందరూ కూడా ఖచ్చితంగా చేపలు పట్టి చేపల మీద ఆధారపడే కుటుంబాలు. ఈ రూపేందర్ సింగ్కు మరి వాళ్ళు ఏమన్నా గతంలో ఇప్పుడు సొసైటీ చేయించుకున్న 9 మంది, కేవలం 9 మంది మాత్రం రామారం గ్రామస్తులు. మిగతా మొత్తం ఆయన 17 మందికి సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 17 మందిలో కూడా కేవలం రామారం గ్రామానికి సంబంధించిన మాత్రం ఒక 9 మంది, మిగతా 7గురిని మా ఊరికి సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి సొసైటీ చేసినాడు. మరి ఆయన సొసైటీ చేయడం అనేది ఎంతమంది న్యాయమో అర్థం కాలేదు. వీళ్ళందరికీ గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఒకటి గతం నుంచి పాలకవర్గం నుంచి అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే గ్రామస్తులు ఎక్కువ మంది కూడా ఉపయోగపడేది చెరువు మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎన్నడూ కూడా దాన్ని ససేయర్ అన్నది. ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం చేసిన అని ఈసారి చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మేము అనేదంటే, మీరు జీవో ప్రకారం చేసి, మీ జీవో ఏ విధంగా చేసింది అనేది ఏ జీవో అయినా అక్కడున్న ప్రజలకు అన్యాయం చేయని చెప్పలేదు. కాబట్టి మేము ఇక్కడ తక్షణంగా కలెక్టర్ గారికి ఒక వినతి ఇవ్వదలుచుకున్నాం. మీరు చేసిన 17 మందిలో కూడా ఎవరైనా నిజంగా వాళ్ళకు ఆల్రెడీ మూసీలో సభ్యత్వాలు ఉన్నాయి, వాళ్ళకు సభ్యత్వాలు మూసీలో సొసైటీ ఉన్నది వాళ్ళకు కూడా తీసుకొచ్చి మళ్ళీ రామారంలో సొసైటీ పెట్టిండు. అంటే ఒక వ్యక్తి 2 దగ్గరలో ఓటు అనేది సొసైటీ అంటే ఓటు అనేది 2 దుక్కట్లో ఉన్నది. అసలు ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, ఆరోపణ ఏంటంటే గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళని ఏ బేస్ చేసుకొని ఆయన అసభ్యత్వం కల్పించిండు? సార్, మాకు మరి ఆయన ఏ విధంగా ఆలోచించిండో, ఆయన చేతి వాటం తీసుకున్నాడా, డబ్బులు తీసుకున్నాడా, ఇంకా ఆయన ధన రూపాయి కానీ వస్తు రూపాయి ఏం తీసుకున్నాడో చేయించిండో మాకు తెలియదు. కాకపోతే ఇక్కడ మేము మనిషిని చూసేది ఏంటంటే, వాళ్ళని ఎంక్వైరీ మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, కలెక్టర్ గారిని ఇక్కడి నుంచి ఎంక్వైరీ పంపించండి. అక్కడున్న 17 మందిలో వాళ్ళు రామారం అని తేలితే మేము కూడా దానికి బేషరతుగా ఆయన చేసిన జీవోకి ఒప్పిస్తాం. ఆయన ఖచ్చితంగా 7 మంది లేరు, బయట ఊరు తీసుకొచ్చిండు. బయట ఊరు తీసుకొచ్చి మా ఊరు పెట్టడానికి మా ఊర్లో కూడా ఉన్నారు. ఇదే విధంగా మా ఊరు నుంచి 230 మంది పక్క మూసీలో సొసైటీ ఉన్నది. మా ఊళ్ళో సొసైటీ లేకపోతే మా ఊళ్ళో ఉన్నది, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇక్కడ మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేయించండి అని మేము కూడా వస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సొసైటీ మూసీలో ఉన్నోళ్ళు. మాకు గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా మీ వంటి ఇవ్వాలి ఉన్నోళ్ళు కావచ్చు. కాబట్టి మేము కలెక్టర్ గారిని ఒకటే కోరేది, రూపేందర్ సింగ్ మీద ఖచ్చితంగా తక్షణమే చర్య తీసుకోవాలి. డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారిని. మేమేం కోరట్లేదు. అదేవిధంగా మన దగ్గర మాజీ సర్పంచ్ భర్త నాగరాజు ఉన్నారు. నాగరాజు, చెప్పండి, మీరు సర్పంచ్ భర్తగా ఉన్నారు, అసలు మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? గత 50 ఏళ్ళ నుంచి మా చెరువు ఊర చెరువు లాగా ఉండి ప్రజలందరూ చేపలు పట్టుకొని బతికే వాళ్ళే. పక్కనున్న మూసి చెర్ల నీళ్ళున్నా లేకపోయినా మా చెర్ల చేపలు పట్టుకొని బతకడానికి చాలామంది నిరుపేదలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకే సొసైటీ చేసినా కూడా వాళ్ళని ఈ ముదిరాజులు కాకుండా ఒక 40 మందిని కలుపుకొని సొసైటీ చేయమని మేము తీర్మానం కూడా చేయడం జరిగింది. చేస్తే దానికి ఒప్పుకోము, మాకే ఉండాలి, మేమే చైర్మన్ ఉండాలి, మేమే దాన్ని పాలించాలి. అంటే గతంలో కూడా గ్రామ పంచాయతీ వేలం వేసినప్పుడు కూడా వాళ్ళే పాడుకొని గ్రామ ప్రజలకు చేపలు చెప్పడం, నైట్ పట్టుకోవడం, దొంగతనంగా అమ్ముకోవడం, ఇలా ఇబ్బంది పెడతారు. కాబట్టి మేము వాళ్ళకి సొసైటీ తీర్మానం చేయలేదు. ఇచ్చినా కూడా పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు, కొంతమంది చేపలు పట్టుకొని బతికే వాళ్ళు. వాళ్ళకు మేము ఈ సొసైటీలో అవకాశం కల్పించాలని మేము వాళ్ళని డిమాండ్ చేయడం జరిగి అట్లా కూడా మేము ప్రతిసారి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కూడా మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. అక్కడి నుంచి రిసీవ్ట్ కూడా తెచ్చుకున్నాం. ఇక చేయొద్దు, మా ఊర చెరువు లాగానే ఉండాలి, మా గ్రామ అభివృద్ధి కూడా ఎంతో కొంత వేలం వేస్తే గ్రామ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. మంచి చెడు పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా లైట్లు వేసుకోవడం, దీనికి మాకు ఊర చెరువు లాగా ఉండాలి. వేలం వేసుకుంటే వచ్చిన డబ్బులతో అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయంలో మాత్రం ఏ రకంగా సొసైటీ చేసిరో మాకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు గ్రామానికి చెందిన వాళ్ళు కొంతమంది కాక బయట వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా చెప్పండి.
బయట వాళ్ళు వల్లపురం సంబంధించిన వాళ్ళు వల్లపురం ఏ సంబంధించిన జిల్లా అది? నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా మన జిల్లాకు సంబంధం లేదు. వల్లపురం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో దొంగ ఆధార్ కార్డు పుట్టించి దొంగతనంగా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఏదో చేసి మాయమాయ చేసి మా గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేసి మా చెరువును ఊర చెరువులాగానే ఉంచి మా ప్రజలు పట్టుకొని ఉండేలాగానే ఉండాలని చెప్పి కోరుతున్నాం. రూపేందర్ సింగ్ మీద వచ్చే ఆరోపణలు ఒకటి కాదు, రెండు కాదు, మనం చూస్తున్నాం. అతను వచ్చే కాంచి కూడా అనేకం అంటే కొల్లోలు అంటే ఒకటి కాదు. ఏంటంటే ముఖ్యంగా ఆయన ఏసీబీ ఒక ట్రాప్ అయిన అధికారికి అసలు గ్రీన్ పెన్ ఎదురుగా ఇస్తున్నారు. ఆయన సంతకాలు ఏ విధంగా పెడుతున్నారు కూడా ప్రతి ఒక్క మత్స్యశాఖ కార్మికుడు మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆయన మీద అనేక ఆరోపణలు రావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ముఖ్యంగా రామారం విషయానికి వస్తే మాత్రము వాళ్ళు కోరేది ఒకటే, సభ్యత్వాలు కల్పించండి. మా ఊర్లో చాలా మంది బీదలు ఉన్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా చేపలు పట్టుకుంటేనే వాళ్ళకు జీవనాధారం. అయినా కూడా మేము దాన్ని తప్పుపడతలేము. అయితే నల్లగొండ జిల్లాకు చెందినటువంటి కొంతమంది బొప్పారం విలేజ్ అంటే వాళ్ళు రామారం విలేజ్ నుంచి పోయి సుమారు ఒలపురం గ్రామస్తులు వాళ్ళు రామారం నుంచి పోయి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. అయితే వాళ్ళకు ఈ సమయంలో దొంగ ఆధార్ కార్డు సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి అధికారి చేతివాటం ప్రదర్శించారా లేకపోతే ఏదో మాకు తెలియదు, కానీ వాళ్ళకి సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళకి అక్కడ వలపురంలో రేషన్ కార్డు ఉన్నది, అక్కడ సొంత ఇల్లు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము ఏమీ లేకుండా కూడా వాళ్ళకు సభ్యత్వాలు కల్పించకపోవడం దారుణము. ఇది ఏమైనా కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ మీద చర్య తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు.